ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు వద్ద రైతులు పనులను అడ్డుకున్నారు. ఇక ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్డు నెంబర్ పక్క నుంచి పొలాలకు వెళ్లే దారి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టి పొలాలకు వెళ్లే దారి మూసివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పక్కన ఉన్న కొంగల చెరువు సర్ఫర్స్ వాటరు దిగువ ప్రాంతాలకు వెళ్లే మురికి కాలువని సైతం పూడ్చివేయడంతో వరద నీరు వెళ్లే మార్గం లేక పొలాల వైపు నీరు పారడంతో పొలాలలో నీరు నిల్వ ఉండి నష్టపోతున్నట్లు రైతులు తెలియజేస్తున్నారు. పుట్లగట్లగూడెం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే అటు ఇటు సర్వీస్ రోడ్డు నిర్మించారని, కానీ పొలాలకు వెళ్లే మార్గం లేకపోవడంతో తామంతా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు అసహనం వ్యక్తం చేశారు. రోడ్డు మీదకి వచ్చారంటే పరిస్థితి మీరు గమనించుకోవచ్చు. ఎందుకు వచ్చారంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు మేము గవర్నమెంట్ వారికి అర్జీలు పెట్టడమైంది. పొట్లగట్టడంలో కొంగల చెరువు బైవర్స్లో వాటర్ మురికి నీరు వెళ్ళడానికి దారి లేదు అని కలెక్టర్ ఆఫీస్లోను ఎండి ఆఫీస్లో 3 సంవత్సరాలు పెట్టి దానికి ఇవాళ పరిష్కారం లేదు. ఈ రోజున నిన్నటిదాకా దారి వెళ్ళిచ్చారు గ్రీన్ఫీల్డ్ హైవే వాళ్ళు. ఆ పూర్వకాలం మా తాతల నుంచి కూడా 300-500-600 ఎకరాల దారికి ఆ పక్క ఈ పక్క వెళ్ళకోకుండా వాళ్ళు మూసేశారు. కానీ ఈ రైతులందరూ ఏ రకంగా వ్యవసాయం చేయాలి అనే ఆలోచన కూడా బెంబేలపడి ఇదే కానీ దారి ఇప్పించకపోతే మేమందరం కూడా వ్యవసాయాలు చేయమని మా రైతులందరూ కూడా ముక్తకంఠతో చెప్తున్నారు. మేము ఒరి నాట్లు నాటము, మేము ఏమైనా సరే మాకు ఈ దారి కావాలి అని మా రైతులందరూ కోరడం వల్ల మేము ఈరోజు రావడం అయింది. మరి ప్రభుత్వం వారు దీన్ని గారు గ్రీన్ఫీల్డ్ హైవే వాళ్ళు కానీ పీడీ గారు కానీ వచ్చి పరిష్కారం చేయాలి. లేకపోతే అనేక సార్లు మా పంటకాలలో ఇదివరకట్లాగా కాదు రోజు